దయ మా ప్రార్థన. శివ నీ దయ, అందుకే గొప్ప నీ దయ. తెలుసా నీకు శివుడిని ఏమంటారు? ఇంకా పేరు నేనేమంటుంది? అది నీ అమ్మ ఏమంటుంది? అరిసిదా అనుకో. నానేమంటుంది? ఇన్నే పిల్లాడతారు, హీరోయిన్ పండు అంటాడు. అది మా చిన్నప్పుడు అన్నమాట. అలా నువ్వు ఓకే చాలా కొత్త విషయం. టింకు తెలుసు, బన్నీ తెలుసు, పండు తెలుసు. ఓకే, వెరీ గుడ్. ఆ ఫ్రెండ్స్ అంటే ఇంకేమన్నా 3 పేర్లు ఉన్నాయి? ఎనీ అదర్ నీకు? మనకి ఏదో 2 పేర్లు, 3 పేర్లు, 4 పేర్లు ఉంటాయి. అది దేవుడికి 1000 నామాల వాడు వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. తులసిమ కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. ఎవరు పాడింది? అనుష్కే కదా, అనుష్కే కదా. వెనకాల ఎవరో పాడేది కదా. చెప్పరా నువ్వు? నీ మొహం ఏం లేదు కదా అక్కడ. మీరు ఎక్కడ దొరికారు? నువ్వు నా ఏకాదశి బాబులు ఇచ్చాను ఇక్కడికే. రేపు లేదు, ఎల్లుండా ఏకాదశి అండి. మొత్తం ఎన్ని ఫ్యామిలీలు ఇవి? ఎన్ని ఫ్యామిలీస్ ఇక్కడ? ఇక్కడైతే 2 పెద్ద అన్నయ్య ఉంటారు, చిన్న అన్నయ్య ఉంటారు. ఇదంతా హైదరాబాద్ నుంచి కళ్యాణానికి వచ్చింది. తల్లి రా, ఎవరికి రాలేదు వాళ్ళకి ఇవ్వే. ఓకేనా? అందరూ ఒకసారి మంత్రం చెప్పుకున్నారా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవింద గోవిందా గోవింద హర హర మహాదేవ. శంభో శంకర. కష్టం పోవాలి అని అందరూ కోరుకుంటారు. అని అది కట్టిద్దాం అన్నాను. బంద్ చేయను అరిచిట పొరదు ఉద్యోగ ప్రశాంత్ అవుతుంది. ప్రశాంత్లో మామూలు ప్రశాంతి కాదు. నాకు ట్రాఫిక్ తనిఖీల బాధకు వచ్చినంత ప్రశాంతి చాలు నాన్న. రెడ్డి ఏమవుతుంది? చెప్పండి, ఏమి అడిగాను మిమ్మల్ని? అందరికి కష్టం వద్దనుకుంటాం కదా. కష్టం పోవాలంటే ఏం చేయాలి? కష్టం రాకూడదంటే ఏం చేయాలి? చిన్న అనాలిసిస్ లాంగ్ ఈగో అంటే దాదాపు 2007 ఎంత అనుకున్నా అంటే చిన్నగా ఉంటాం. 2007 అంటే 15 ఏళ్ళు అయింది. అదో 3, ఇది 10, 13, 16, 17 ఏళ్ళు చెప్తున్నానా? ఆ 7లో కొత్త 7 ఇయర్స్ అంతే కదా, చిన్నపిల్ల. సో 2007 నాకు బాగా గుర్తు. నేను సీతానగర్లో ఉన్నా. ఎవరో ఏదో నన్ను దుర్భాషలాడారు, ఏదో విషయంలో ఇన్సల్ట్ చేశారు. ఆ టైంలో ఒక ఆయన ఫోన్ చేశారు, బాంబేలో ఉండే తెలుగు ఆయన. చేస్తే నేను వాట్ ఇస్ దిస్ ఇలాగా అని షేర్ చేసుకున్నాను. దే ఆర్ బిహేవ్ లైక్ దిస్. అప్పుడు మంచి అనాలిసిస్ చేశాను. అనాలిసిస్ ఏంటంటే యాక్చువల్లీ అనాలిసిస్ చేసిన ఆయన హరికీర్తనలు మా బ్రహ్మహరి ఇప్పుడు వాళ్ళ ఊరికి వచ్చారు. లేదు, మంచి అనాలిసిస్ చేశారు. మనం ఇక్కడ బాగోలేదని అక్కడికి, అక్కడ బాగోలేదని అక్కడికి, అక్కడ బాగోలేదని అక్కడికి వెళ్తుంటాం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళే వరకు కష్టాలు ఉంటాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మదర్స్ ఊంబులోకి రాకముందు ఎక్కడున్నాము? అదే మా పిల్ల చెప్పింది. ఇదే వెళ్ళండి, ఏం చెప్పింది? దీన్నే కన్నడలో చెప్పారు, అల్లిదే నమ్మనే ఇల్లి బంది సొమ్మని. కన్నా వచ్చా? మనీ అంటే ఏంటి? ఇల్లు.
అల్లిదే నమ్మనే ఇల్లు మంది సుమ్మనే అక్కడ ఉంది మా ఇల్లు ఇక్కడ ఊరికి వచ్చాము మనం అంతే. కాబట్టి మనమంతా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. అలా వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది. అలా వెళ్ళిపోవడానికి ఏం చేయాలి? చాలా బుద్ధిమంతుడని ఉండాలి. మరి బుద్ధి ఎవరు ఇస్తారు? చెప్పాడు భగవద్గీతలో స్వామి, దదామి అయం బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఐ విల్ గివ్ ద ఇంటెలిజెన్స్. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే ప్రేమతో నన్ను భజిస్తారు. ప్రేమతో 3 సార్లు మంత్రం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఇలా చెప్తే సామూహికం కాబట్టి ఇలా చెప్పాం. మనం రోజు ఎలా చెప్పాలి అంటే, మాల ఉంటే మాల, మాల లేకపోతే ఈ వేళ్ళు ఒక ముద్ర ఇలా కానీ, లేదు ఇలా కానీ, లేదు ఇలా కానీ, ఒక ముద్ర ఇలా చక్కగా మోకాల మీద పెట్టుకుని కుర్చీలో కానీ నేల మీద కానీ కూర్చుని ఒక నాతో పాటు 5 సార్లు చెప్పండి. మంత్ర రూపం అంటే మంత్రం నడుము నిలబెట్టండి. నడుము నిలబెట్టుకుని మంత్రంలా చెప్పాలి. వచ్చిగా నోటికి మీకు లేకపోతే చూసుకోండి ఆ కార్డు స్టిక్కర్ నాతో పాటు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇలా మనం ఇష్టం లేకుండా చెప్పాలి, ఇష్టం ఉన్నా చెప్పాలి. మెడిసిన్ లాగా. మెడిసిన్ అంటే ఎవరికైనా ఇష్టం ఏంటి? ఎవరికి ఇష్టం ఉండదు అని వేసుకుంటాం కదా. ఎందుకు వేసుకుంటాం? మనకి ఇదంటే ఇష్టం కాదు. ఇదంటే శరీరం, అందుకని చేతి మాత్రం వేసుకుంటాం, అనుకునేది కూడా వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? లేకపోతే అమ్మ చెప్పింది వేసుకున్నాను, లేకపోతే తగ్గదు నాన్న. అదే చిన్నపిల్లలు అనుకోండి, అలా మాట్లాడగా దాని కదా అలా బొగ్గన చెప్తారు అంటే లేదు నీళ్ళు వచ్చేస్తారు. అంటే వాటిని పగనా వాటిని కాదు, వాడు బాగుండాలి. అలా భగవంతుడు కూడా మనకు అప్పుడప్పుడు చేదు మాత్రలు లాంటి బాధ పెడుతూ ఉంటాడు. అంటే ఏంటి బాధ? ఏంటో బాధ? ఏదో కష్టం, ఏదో ఒక అవమానం. మరి అవమానం మనకు వద్దు అనుకుంటాం. శివశంకర్ తెలక ఆపలేదాలు పెట్టుకోండి మీరు. చేదు మాత్ర లాంటి కష్టం మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. కామెంట్లు, కంప్లైంట్లు అన్నీ చేయకూడదు. మనం ఎలాంటి వాళ్ళు అంటే అన్నీ బాగున్నప్పుడేమో యూరికా శాఖ మీకా అని యూరియా తిన్న మేకలాగా ఎగురుతుంటాం. ఏదైనా కష్టం వచ్చింది అనుకో వెంటనే ఇకారంగా భక్తకారంలో పాడపడతాం. ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మోసుకున్నావా, మా ఇంట్లో పళ్ళు తిని ఊరుకున్నావా. సాంగ్ ఎవరి మీద? దేవుడి మీద. అంతేగాని దేవుడు మన ఉండబట్టే కదా మనకి ఒళ్ళిచ్చాడు, మాట్లాడుకోవడం చల్లిచ్చాడు, తినడానికి పళ్ళిచ్చాడు అని చెప్పి మనకి కృతజ్ఞత ఉంది.
కృతజ్ఞత పెంచుకోవాలి. కృతజ్ఞత కలగాలంటే ప్రేమ కలగాలి. ప్రేమ కలగాలంటే వాళ్ళ గురించి వినాలి. ఎవరైతే మనం మనకి ఈ ఏర్పాట్లు చేశారు, ఎవరు చేశారు? కడుపులో ఉన్నప్పుడు మనకి ఆహారం ఎవరు అందించారు? అమ్మ అందించింది. నిజమే. అమ్మకి ఎవరు అందించారు? ఏదో కొట్టింది. అమ్మకి ఎవరు అందించారు? బాగుంది. ఏర్పాటు చూడండి ఎంత బాగా చేస్తారు కదా. లోపల డివైడ్ చేస్తాడు. మనం లోపల ఫుడ్ పంపిస్తే ఫుడ్ అలా ఉండిపోతుందా కదా? ఆ ఏర్పాట్లు ఎవరు చేసి ఎవరు డిజైన్ చేశారు? పక్కన లివర్, పక్కన కిడ్నీ, హార్ట్, కళ్ళు, చెవులు, ఎన్ని చేశాడు. ఇవన్నీ ఎవరు చేశారు? ఒక్కొక్కరికి ఒక రంగు, ఒక్కో హైటు, ఎవడో ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చాను, రూమ్ ఖాళీ చేసాను కదా, మా పాడేసి వచ్చేయచ్చుగా. ద్రాక్ష పళ్ళు నన్ను ఇచ్చారు, కొన్ని కుళ్ళిపోయి పక్కన పెట్టాను. ఇప్పుడు తలిపేసి వచ్చాము. మళ్ళీ ఎవడో జన్మానికి ఒకసారి వెళ్తాడు, అది కుళ్ళి కృషించి లోపల పురుగులు వచ్చేసి నాశనం అయిపోతాయి. ఇంకా వీటిని నాన్న కొన్ని అది తీసి బయటపడినాను, నాకు అవసరం లేదుగా, మా ఇల్లు ఏం కాదు, అవి వచ్చేయచ్చుగా. అంటే ఏంటి ఆలోచించడం? ఇంకొక వైపు ఆలోచించడం. మామూలుగా మనం అలా వదిలేస్తున్నాం కదా, అంతా పాడేసి తొక్కేసి నాశనం చేసేసి అలా వస్తుంటారు. అలా డిస్కమిన్స్ బోల్ మంది ఉంటారు. రైల్లో చూడండి, దుప్పట్లో ఎత్తిపోతుంటారు. ప్రతి సంవత్సరం 6 కోట్ల రూపాయల దుప్పట్లు ఎత్తిపోతారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఎవరో రాశారండి, భారతదేశం అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడు అనొచ్చు అంటే, రైల్లో బాత్రూంలో ఉన్న మగ్గులకి చైన్ వేయినప్పుడు. చైన్ ఎందుకు వేస్తారు? ఇది ఎవరి మీద నమ్మకం లేదు, మన వాళ్ళ మీద నమ్మకం లేదు. అవునా? భారతీయ రైల్వే భారతీయ దొంగలు, భారతీయ దొంగలేగా. బయట చేసిన దొంగలు కదా, ఇదివరకు బయట చేసిన దొంగలు ఇప్పుడు అలాగా. మనలో ఏం పెరగాలి? నైతికత పెరగాలి. చాలామంది మీరు క్రైస్తవుని వ్యతిరేకిస్తున్నారు అని అనుకుంటారు. నన్ను ఏం కాదు అసలు, నేను వాళ్ళ అవినీతిని వ్యతిరేకిస్తున్నాను. నువ్వు రథం దేశంలో చూసా? అనుష్క అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఏం చెప్పాడు అల్లు అర్జున్? అందులో నేను ఆడా ఉంటా, నేను ఏడా ఉంటా అన్నాడా? అతను అనొచ్చు, వాళ్ళకి అన్నారెడ్డి. కానీ మన గుడిరెడ్డి అనకూడదు అలాగే. నేను చర్చికి వెళ్తానే, గుడికి వెళ్తా, మా ఆవిడ ప్రసాదం ఇస్తే పాడద్ది. సెట్టింగ్ గుడిలో కూడా రాదు వద్దా, సెట్టింగ్ గుడి కూడా రాదు తెలుసా? అసలు గుడికి రాదు. ఎలాగా సెట్టింగ్ గుడిలో కూడా రాదు, బయటే. బతుకుడు మరి పేరు చివర తోకల దీనికి భలే పాడేరులే. అప్పుడు ఉందే మాత్రం శ్రీనివాసేనా శెట్టి గారు, నాయుడు గారు, శెట్టి గారు, శాస్త్రి గారు, ఊరు చివరమ్మా పాకలెందుకు, మీ పేరు చివర తోకలెందుకు. నీకెళ్ళు పుట్లేగా. ఓ వచ్చారా మొలమ్మ, నువ్వు పుట్టలేగా అడుగుతూ విన్నావు కదా. ఆ పాట రాసింది ఎవరు? సుధారస్వతి. ఎవరైతే తోపరిచారు మన సుధారస్వతి కలిసారు రజాకారు సినిమా లాంచింగ్కి. నేను ఆయన చూడగానే, సార్ 2 పాటలు అయితే నేను మర్చిపోను సార్ మీవి. ఆ పాట నాకు రాదు, ఆయన పాడితే మాత్రం గుండె పిండేస్తుంది. ఏంటంటే ఒక బంజారా ఆవిడ, బంజారా అంటారు, రోగాలు రంగాల్లో ఉంటాయి. పాపం రాళ్ళు కుట్టే పని. అసలు ఆయన పాడితే అసలు మనసాన్ని వదలం. చిన్నపిల్లోడికి కళ్ళు తాగిస్తుంది. ఎందుకమ్మా కళ్ళు తాగిస్తున్నావు? పాలు లేవంటే, పాలు ఉన్నాయి కానీ పాలు తాగితే వాడికి అరిగిపోతాయి, మళ్ళీ వాడు ఏడుస్తాడు, అప్పుడు పాలు ఇవ్వడానికి నేను ఇక్కడ ఉండడం, పాలు పెట్టడానికి వెళ్తాను కదా, అందుకని వాడు లేవకుండా ఉండాలని నేను కళ్ళు తాగిస్తున్నాను అని. బా ఆయన రాసింది ఇంకా పాడింది బా భయంకరం. అది వెంటనే చెప్పాను. అదొకటి నా దగ్గర ఉంది, ఒక జిరాక్స్ ఉంది. పోలీసు మీద రాశాడండి 3 పేజీలంతో వాళ్ళ కష్టాలు. నేను ఉద్యోగం, నేను ఇంత చదివింది దీనిక,
సిఏ గారి ఎస్ఐ గారి భార్య బట్టలు ఉతకడానిక, కూరగాయలు తేవడానిక అని పోలీస్ బాధ ఏదో పేరు పెట్టి రాశారు కదా. అలాగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. కానీ దురదృష్టం ఏంటంటే మనకి ఆ గొప్ప వాళ్ళ గొప్పతనం అర్థం కాదు. ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ నేల ఎంత గొప్పది. ఈ నపుంసకత్వం రావడానికి కారణం అది కూడా తెలుసా. ఇప్పుడు ఆ పాట ఎవరిది? రాగవంశవాళ్ళు అయితే పర్వాలేదు, కానీ వీళ్ళు ఒక పాట ఉందన్న, షిరిడి ఏమా పండరిపురము అని. ఆల్రెడీ పండరిపూర్ ఉంది, మరి షిరిడి పండరిపూర్ చేయడం మీ నాన్నడా? మీ నాన్న అడిగే నేను ఇంకోటి ఏమన్నా నాన్న తింటుంది. 50-50 సాయిరావు, సాయి కృష్ణ, సాయి శివ ఆల్బెత్త రెమిక్స్ ఎందుకు ఇంకా అన్నీ అది కలిపేసేసి అంతా కంగార పింగర చేసేసి కాళ్ళ దగ్గర శివలింగం పెట్టేసి ఇంకా ఏం చెప్తాం. అలాగా అలాంటి 50-50 పని చేయకండి. చక్కగా సత్యనారాయణ స్వామి పూజ చేయండి, వెంకటేశ్వర స్వామి పూజ చేయండి, అగస్తేశ్వర స్వామి పూజ చేయండి, రాముల వారిని పూజ చేయండి. ఇన్ని ఉంటే ఇవన్నీ వదిలేసేసి బాబా ఎక్కి దూకుతాను బాబా ఎందుకు, మనకు అవసరం లేదు. మంచిగా చేయడం కాదు, మనకు అవసరమే ఉంది. ఆయన ఏమన్నాడు సాయిబాబా? పక్కన మాలిక్ కేక్ అన్నాడా? ఆ ఏక్ ఎవరన్నాడు? అల్లా చెప్పాడా? తెలుసా? తెలుసా? ఏ సాయిబులన్నా సాయిబాబాని పూజిస్తారా? నీకేమవుతుంది అన్నాడు? అత్త మాత్రం ఇక్కడ గంధం గుళ్ళోంచి వెళ్తుంది అది అని చెప్పారు కదా. అప్పుడు ఎంతమంది వెళ్తారు ఇక్కడి నుంచి దూరు? అదే దెబ్బ దగ్గర. దెబ్బ అంటే సమాధి. దర్గా. దర్గా దర్గాకెళ్ళువాడు దద్దమ్మ, చర్చికెళ్ళువాడు చోటమ్మ. ఎవరు ఎంతమంది వెళ్తారు? మనోళ్ళు వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? ఆ శవం మీద జల్లిన, ఆ పీనుగు మీద జల్లిన గంధం తీసుకుంటున్నాను. తిరిగి అడుగుతుంది. ఎక్కడ పూలేవి? సమాధి. ఎప్పుడైనా శ్మశానికి వెళ్ళారు? వెళ్ళాం. శ్మశానికి వెళ్ళొచ్చి ఏం చేయాలి? స్నానం చేయాలి. వీళ్ళు స్నానం చేసి శ్మశానికి వెళ్తారు. పోనీ వీళ్ళంటే వీళ్ళ తలకాయలు లేవు, పక్కన పెడదాం. ఇట్ల పాటికి వెళ్తారు, లేకపోతే శవాల దగ్గరికి వెళ్తారు. ఎప్పుడు ఎవరైనా సాయిబుకి ఫోన్ చేద్దాం, ఖురాన్లో దర్గా గురించి ఏమన్నా ఉందా అని అడగండి. మీ అన్నయ్య ఎక్కడుంటాడు? మీ పెద్దనాన్న ఎక్కడుంటాడు? మీ అన్నయ్య ఎక్కడుంటాడు? సొంత అన్నయ్య? సొంత అన్నయ్య లేడు. ఇప్పుడు నీకు అన్నయ్య లేడు, మీ అమ్మకి నువ్వే పెద్ద కూతురు కదా. ఇప్పుడు మీ అక్క ఎక్కడ ఉంటుంది? లేదుగా. అది మాకు కూడా అక్కడే. అది కాదు అక్కడ పాయింట్. మీ సొంత అక్క లేదుగా, సొంత అన్న లేదుగా. ఇప్పుడు మీ అన్నయ్య లేడు అన్నప్పుడు ఇంకా డిస్కషన్ పెంచకూడదుగా. అవునా? మీ అన్నయ్య ఏం చెప్తుంటాడు? లేడని చెప్పిందిగా. అసలు ఏం చెప్తుంటాడు? మీ అన్నయ్య నీకంటే పడుకో ఉంటుందా? మీ అన్నయ్య కారు ఉందా? మీ అన్నయ్యకి పెళ్ళి అయిందా? ఈ క్వశ్చన్లు అడగచ్చా? ఎందుకు అడగకూడదు? కొట్టాను రా చెప్పండి, బాగా వచ్చేసింది కదా. అలాగా వాళ్ళ దాంట్లోనే ఈ శవాలు చెప్పని పూజించమని లేదు. వాళ్ళు రాసి ఉంటుంది పాపం వాళ్ళ ఖురాన్లో. వాళ్ళు రోజు 5 సార్లు అడుగుతారా పాపం? మైక్లో చెప్తారా? ఏం చెప్తారు చూడండి అంత బాగా. ఒక మంత్రం కూడా రాదు కానీ తిప్పేమంది నామాలు పెట్టుకుని చక్కగా ఆ మైక్లోంచి రావు. నీకు రావట్లేదు మంచి, నీకు రావట్లేదు. ఆ మసీద్ మైక్లోంచి రావట్లేదు. ఇప్పుడు 5 సార్లు అది చెప్తారు కదా, వాళ్ళంతా మనకి భయ్యాలే కదా.
ఖాళీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా ప్లే చేయొచ్చుగా మసీదు. అంటే మనం భయ్యాలి కాబట్టి నేనేది మనకి కూడా ప్లే చేయాలి వాళ్ళ లెక్కకి. నువ్వు భయ్యా అంటున్నావు కాబట్టి వాళ్ళు అనుకోవట్లేదు నువ్వు భయ్యా అని. అర్థమైందా? నేను పొద్దున్న నుంచి ఏం పేరు సార్ మీకు? రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు అంటున్నాను. నేను అంటున్నా అంతే. ఆయన మాత్రం ఏమిరా పంతులు ఏడకెళ్ళి వచ్చినావు అంటారు. రెస్పెక్ట్ చేయడం కదా. అవునా? నువ్వేమో శవం మీద పీనుగు మీద గంధం కోసం నువ్వు వెళ్ళిపోతున్నావు, బాగానే ఉంది. మరి వాళ్ళ రాముల వారి దగ్గర గంధం కోసం ఎవరు రాలేదేంటి? అక్షత కోసం రాలేదేంటి? ప్రసాదం కోసం రాలేదేంటి? పానకం కోసం రాలేదేంటి? అంటే యువర్ నాడు భయ్యా యువర్ కుయ్యా, నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా అని దాని అర్థం. తెలియపోయినా చెప్పారు చాలు చాలు. వద్దా చాలంటావా? చాలంటావా? గొప్ప చాలంటున్నాడు. గొప్ప ఎక్కువైపోయింది. అదే చెప్పకుండా ఉంటావా ఎట్లా? మాకు చెప్పులు కూడా ఉన్నాయి. అందుకని మనకి ఏముండాలంటే ఫస్ట్ బుద్ధి ఉండాలి. బుద్ధిని చెప్పాను అక్కడ, ఇక్కడ కూడా చెప్తాను. బుద్ధి ఉండాలి. బుద్ధి అంటే ఏమిటంటే మీ ఊరికి మా ఊరు ఎంత? మా ఊరికి మీ ఊరు అంతే. కొంచెం అందంగా చెప్పను, నీకు అర్థమయ్యే భాష చెప్పను. ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఎరా ఐ విల్ సే పారా, నాట్ రారా. అంతే కదా? చూడు బాబా, ఇంత ఇంత పొలైట్గా చెప్తే ఎవరికి ఎక్కదమ్మా. ఇవన్నీ ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి అలా చెప్తావు. అలా పొలైట్గా చెప్తే ఎక్కుద్దంటావా? నేను చెప్పచ్చు. కాబట్టి మనం మారాలి అంతే. ఇప్పుడు పోనీ మీరే చెప్పండి. అలా అంత పెద్ద గుడి ఉంది, కృష్ణుడి గుడి. ఆ గుడిలో ప్రతి స్తంభం దగ్గర ఉండే గుర్రం మూతులు ముక్కులు బద్దగొట్టిన ఎదవలు ఎవరంటారు? మరి ఇప్పుడు ఆ దర్గాకి వెళ్ళి ఎదవలు ఎవరంటారు? మన ఎదవలు. వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళ శవం వాళ్ళ ఇష్టం, వాళ్ళ పీడుగు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు ఆ ఊరు వెళ్ళారంటే వేములవాడ రాజన్న గుడి ఉంటుంది. ఆడ గుడికి స్టార్టింగ్లోనే దర్గా. గుడిలో దర్గా ఏంది? దర్గా అంటే పీడుగు కదా. అక్కడ శివారాధన, ఇక్కడ శివారాధన. నీకేం పన్నాను గుడిలో? పోనీ సెక్యులరిజం అంటాడు, కేటీఆర్లు అంటాడు. సెక్యులరిజం పెద్ద పెద్ద కబుర్లని చెప్తాడు. గుళ్ళో డబ్బులు ఎత్తిపోతారు. మరి దర్గాలో డబ్బులు ₹1 తేలేరు. పెద్ద సారేమో ఉన్నప్పుడు ఒక్కో మసీద్కి 80 లక్షలు ఇచ్చాడు. ఇక్కడ వనపర్తి దగ్గర ఓ మసీద్కి 80 లక్షలు ఇస్తే దాన్ని బాగు చేస్తుంటే శివలింగాలు బయటపడ్డారు. ఎందుకు బయటపడడం? మనకు కాబట్టి. కొంచెం మీరు చెప్పండి. ఇందాక చెప్దామంటే ఇంకా ఆ గోళ ఎండ ఏర్పాట్లు అయితే వెరీ పూరు, నో కేరు. ఎంత బాగా చేయాలి రాముడు గారికి. అందులోనూ దీనికే కింద మీద మీరు పడ్డారు. తెలుసు నాకు. ఇదే గొప్ప కదా, ఇదే ఎక్కువ, ఇదే కదా. కానీ మీరే నేను అదే చెప్తున్నా. మారాలంటే మీరు సమయం ఇవ్వాలి. ఊరికే రాదు. ఏర్పాట్లు కూడా గ్రాండ్గా ఉండాలి. ఓ ₹10 పోయినా మీరు ఒక 3 నెలల ముందు ప్రయత్నాలు మొదలుపెట్టి 4 నెలల ముందు ఆ ఏరియా అంతా శుభ్రం చేసి గ్రాండ్గా స్టేజ్ కట్టి కళ్యాణం సాయంత్రం పూట చేస్తే చల్లగా లైటింగ్ అది పెట్టి ఆ స్టేజ్ మీద మంచిగా రాముల వారి సీతారామ కళ్యాణం చూడటం రానండి. అన్ని పండుగలు ఒక పండుగ అయితే ఒకరే చేస్తాం. అన్ని పండుగలు చేయాలి కాబట్టి తూతుమంటారు. అది కూడా మేము మా ఆత్మ తృప్తి కోసం. ఎందుకంటే ఇంత పెద్ద ఊర్లే మరి కళ్యాణం కూడా లేకుంటే ఇది ఉండదు. అంటే ఒక 40 years నుండి కూడా మా ఊర్లో లేదు కళ్యాణం. మొన్న 4 years నుండి మేము చేస్తున్నాం. ఆ విగ్రహాలు మట్టి విగ్రహాలు వచ్చి ఫస్ట్ చేసినాం. మట్టి విగ్రహాలు వద్దని ఆ విగ్రహాలు తెచ్చినాం. అంటే ఇంతవరకు కూడా లేదు ఎప్పుడు.
ఈ మాత్రం కూడా లేదు. అసలు లేదు. బడ్జెట్ కోసం మట్టి విగ్రహాలు తెచ్చుకున్నాము. తర్వాత ఇవి మళ్ళీ 1 ఇయర్ చిట్టీలు వేసుకొని మళ్ళీ ఇవి తెచ్చుకున్నాము. మా కుటుంబం 16 మందిని కష్టపడుతున్నాం గురుగారు. ఇప్పుడు వీళ్ళంతా కొద్దిగా హెల్ప్ చేసిండు మా ఫ్రెండ్స్. నేనేమంటా అంటే మీకు ఇంత ఉపన్యాసం వచ్చింది ఏంటంటే బుద్ధి వాడండి, బుద్ధి వాడండి, బుద్ధి వాడండి. కష్టపడ్డం పైసలు ఇచ్చుదా మంచి పనే. అది బుద్ధి ఏమిటంటే మనందరికీ బంధువులు ఉంటారు, మనందరికీ స్నేహితులు ఉంటారు. భోజనానికి ఎంతమంది వచ్చాడు? వాళ్ళు భోజనం ఎంత చేశాడు? 500 మంది చేసుకుంటారు. 300. నెక్స్ట్ ఇయర్ 500 మంది చేసుకోండి, 1000 మంది వేసుకోండి, 1000 భోజనాలు. వండడానికి ఎంత ఇవ్వాలి, భోజనానికి ఎంత అవుతుంది, ఒక ఎస్టిమేషన్ ప్లాన్డ్గా ఉండాలి. ఉదాహరణకి 23వ తారీఖు నేను హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి. ఆ రోజు మరి మేము ఎక్కడ తినాం కదా, ఆ రోజు భోజనం ఎన్నింటికి రావాలి, ఎక్కడ రావాలి, ఇవి చెప్పేశాం. ఇవాళ 17, ఆ రోజు ముందు చెప్పేశాం. ఏదవుతుందా? ప్లాన్డ్. అక్కడ వెళ్ళాక ఎక్కడ ఉండాలి, నెల ముందే చెప్పేశాం. ఎవరింట్లో ఉంటాం, ఎదురైందా? ప్లాన్డ్గా. అలా ఇప్పుడు అనుకోండి, ఈ సంవత్సరం శ్రీరామనవమి ఇవాళ నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 6 అవుతుంది. వచ్చే సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్ 17 వచ్చిందా, వచ్చే సంవత్సరం ఏప్రిల్ 6 ప్లాన్ చేయండి. భోజనాలు ఖర్చు మీ ఫ్రెండ్స్లో ఎంతమంది పెట్టుకుంటారు అది చెప్పండి. అది అప్పుడు అన్నదానం 500 మంది, ఓకే, నువ్వు 100 మందికి, నువ్వు 50 మందికి, నువ్వు 50 మందికి అప్పుడు చెప్పండి. రావులేదు కళ్యాణం. స్టేజ్ ఖర్చు నువ్వు, దేవుడికి కావాల్సిన పూలు సరంజామా నువ్వు, ఇవాళ చెప్పారు. అలా పేరు రాసుకోండి. అలా ఎక్కడి నుంచి? బెంగళూరు తీసుకొచ్చిందా? పోయిన సంవత్సరం కూడా తననే. అలా ఒక్కో పని ఒక్కొక్కరు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచి వస్తారు. వదిన వచ్చేటప్పుడు ఒక 5 కేజీలు స్వీట్లు తీసుకురా, ఏదో ఫేమస్ స్వీట్లు తెస్తే రాములు గారి దగ్గరికి పెట్టి అందరికీ. బెంగళూరు ఏం పేరు మీ పేరు? ఉమా. మంచి స్టేజ్ ఉండాలి, మైక్ ఉండాలి చక్కగా. బెంగళూరు నుంచి వచ్చిన ఉమ్మగారు మన స్వామివారికి పూలదండలతో పాటు భక్తులందరికీ స్వీట్ ప్రసాదం తెచ్చారు. ఎంత ఉంటుంది? స్వీట్గా ఉంటుంది, తీగా ఉంటుంది, స్వీట్ మెమరీగా ఉంటుంది. మీతో ప్రాబ్లం ఏంటంటే అదేదో పాట ఉందమ్మా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. నేను ఆమె పని చేయొచ్చు, నేను ఏం చేయగలను చేస్తా. మొన్న మీరు ఇవాళ వీడియో పెట్టాను, సెల్లో కొట్టండి. 6 ఏళ్ళ అబ్బాయి రైల్లో మొన్న వస్తూ వాటితో బోల్డ్ కబుర్ని చెప్పాను. వాళ్ళతో వందే మాత్రం చెప్పించాను, వాళ్ళతో హరే కృష్ణ మంత్రం చెప్పించారు, శ్లోకాలు చెప్పించాను. ఎందుకు చెప్పించాను? వాళ్ళు బాగుండాలి. నా పాట నేను గమనం కూర్చోవచ్చుగా కదా. అందుకని మీరు ఎవడో చేయాలి, ఎవడో బాగు చేయాలి అంటే అసలు ఆలోచన చేయగలను. నేను ఏం చేయగలను రాసుకోండి. బాగుండాలి ఒక నేను ఏం చేయగలను వీళ్ళకి చెప్తాను. 26వ తారీఖు మా ప్రయాణం, 23 వరంగల్, 26 ప్రయాణం ఏర్పాట్లు చేసాను. నా ప్రయాణం వాళ్ళ ప్రయాణం ఏర్పాట్లు చేశాను. మేము మరి తిరుపతిలో దిగుతాం కదా, దిగాక పూలు తెచ్చేయాలి. దేవుడి పూలు కాదు, మరి నీళ్ళు కావాలి. అక్కడ వెళ్ళాక నీళ్ళు కాదు, నీళ్ళు చెప్పేస్తాను. మా గుళ్ళు ప్రసాదం చెప్పేస్తాం. అది ప్లాంట్లో ఉంటేనే మీకు దీనికి ఉదాహరణ చెప్పి నేను వెళ్తాను. ఇది ఎండాకాలం, కట్టెల పొయ్యిలు ఉండే వాళ్ళకి కట్టెల కోసం ఇబ్బంది ఏముండదు. ఎండలో పెట్టుకుంటారు, పొయ్యిలో పెట్టుకుంటారు. వానాకాలం ఏం చేయాలి? మీకు లేదేమో ఎవరికి అమ్మాయి నేనేనా కొట్టి చెప్పట్లు
అదే ఎండాకాలమే అన్నీ సర్దుకోవాలి. అటక మీద ఏదో మూలనం కట్టేది. మా అమ్మ అట్లా సర్దిచ్చేది పైన అటక మీదకి ఎక్కి మేము బట్టలుదే పాత బట్టలుదే డబ్బా ఉండేది, దాని మీద నుంచుని పైకి ఎక్కేవాళ్ళు. అటక అటక వెదురు కర్రతో ఉండేది, దాని మీద పిడకలు సర్దేవాళ్ళు, ఈ కొబ్బరి డొప్పలు సర్దేవాళ్ళం, కట్టెలు సర్దేవాళ్ళం. ఏది ఎట్లా సర్దేవాళ్ళం? అప్పట్లో లైట్ ఏం లేవు, దీపం పుట్టేది, అది పెట్టుకుని సర్దేవాళ్ళం. మా అమ్మ మళ్ళీ వానాకాలం వచ్చాక పైకి ఎక్కమనేది. ఎక్కితే మా అమ్మ ఇలా గుడగట్టుకునేది, దాని కంటే పడతాయి కదా అవన్నీ గుడగట్టుకుని ఒకటి ఏమంటే కట్టెలు ఒకటి లాగి ఇచ్చేవాళ్ళు. ఎందుకు దాచింది మా అమ్మ? వానాకాలంలో ఉపయోగపడ్డారు. ఎవరమ్మైనా అలా ఈ మాట ఎవరు చెప్పారంటే గరుడ పురాణంలో చెప్పారు. రాత్రి సుఖంగా నిద్రపోవడానికి పగలెలా కష్టపడతామో వానాకాలంలో సుఖపడడానికి ఎండాకాలంలో ఎలా దాచుకుంటామో అలా అలా శరీరం వదిలేసాక ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడే చూసుకోవాలి. ఇప్పుడంటే శరీరం బాగున్నప్పుడే, శరీరం బాగున్నప్పుడే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు మిమ్మల్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేయండి. మీరు కేవలం నాకు మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు కావాలి అన్నాను అనుకోండి, ఇక్కడి నుంచి గుడికి పని వచ్చేది, ఇక్కడి నుంచి గంగా వస్తుందా? ఏం రాదు, బెంగ వస్తుంది, దాహం గొంతు నొప్పి. అవునా? ఈ పిల్లలకి చెప్పాలమ్మా పోయి తీసుకురానమ్మా గ్లాసు నీళ్ళు అని చెప్పాలి కదా. అలా మనం కేవలం ఏదో కష్టపడటమో లేకపోతే ఆవేదన చెందడం చేస్తే పని అవ్వదు. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాము, దీన్ని ఏమని పిలుస్తారు? సత్సంగము. ఏంటి? సత్సంగం. సత్ అంటే మంచి, సత్ అంటే శాశ్వతమైన, సత్ అంటే సత్యము, సత్యము శాశ్వతమైన మంచి, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. ఎవరితో మనం సంఘం చేస్తున్నాం? సత్యంతో చేస్తున్నాం. సత్యం ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరు? కనిపెట్టాలి. కనిపెట్టడం ఎలాగా? చదవాలి. అందుకని మీరు అందరూ వారానికి ఒకసారి కూర్చుని ఓ బుక్ తీ. ఇంకా బుక్కులు ఉన్నాయి, దేవుడు బుక్కులు తెలుగు వచ్చామ్మా నీకు? ఏదో బుక్ తెగు. ఏం పేరు? అది చాలా తక్కువ. ఏదో బుక్ తెగు. కట్టి పుల్లలు అటక మీదే ఉంటాయి, భౌతికలు కూడా అటక మీదే ఉంటాయి. అలా లేదుగా. ఓసారి విజయవాడలో ఇంట్లో భౌతికత ఉందా అన్న, అంటే ఉంది అన్నాడు. తీసుకురా అన్న అన్నారు. అది ఎక్కడుందో తెలుదు, రిమోట్ ఎక్కడ ఉందా అన్నాడు. అది చూడు దెయ్యంలో ఉంది అక్కడ వెనకాల చూడు నల్లగా. టీవీ చూడు ఏ సైజ్ ఉంటుంది తెలియదు. 34 తలుపు వేసాను బయట, ఎవడో డీజే పెట్టాడు. అది వేసే ఇదిరా నాన్న రెడ్డి గేట్ ఎత్తాను. నువ్వు వెళ్ళకరా, నువ్వు డాన్స్ చేస్తే భగవద్గీత ఎంత బాగా భగవద్గీత లేదా అబ్బా? చెతరా రే చెత, ఒక నిమిషం. చెత అంటే చెత ఉంది తీసావా? అదే మనోడే రాజేష్ ఇద్దరా మనసాంగే తలుపులు కింద పడతాయని వేసా. బుక్ గాజుల సత్యనారాయణ గారు కదా. గాజుల సత్యనారాయణ గారు ఆయన ఎంత పెద్ద పుస్తకం 1000 రూపాయలు ఉండదు, 140 ఏదో ఉంది. అంతే. 150 200 రూపాయలు అంతే. ఇందులో ఎన్ని మంచి విషయాలు ఉంటాయో చిన్నప్పుడు చదువుకున్నా. 18 పర్వాలు ఉంటాయి గురుగారు. అన్నీ అది ఏముండదు. ఎవరికైనా ఏదైనా శ్లోకం వచ్చా? ఏదో శ్లోకం ఏమైనా చెప్పండి.
ఏది ఒక శ్లోకం ఏదైనా శ్లోకం చెప్పు, మంత్రం కాదు. అది మంత్రం. శ్లోకం ఒక్కరు చెప్పండి. చెప్పమ్మా. అమ్మయ్యా ఎవరో చెప్పింది చెప్పినా ఏం పర్లేదు, మటర్ చేసినా పర్లేదు. వెరీ గుడ్ గర్ల్, ప్రయత్నం చేసావుగా, దాన్ని అన్న క్యాచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నీ కోసం నేను అది చెప్పిస్తాను తల్లి. అది వేసుకోమని అన్న చెప్పండి. యథా స్కూల్ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీత మొత్తం ఇచ్చారు ఇక్కడ నాన్న, భగవద్గీత మొత్తం ఇచ్చారు. అది కాకుండా నౌషగీత, నారద గీత, జనక గీత, హంసగీత, వ్యాధ గీత, కపిల గీత, వృషభ గీత, వశిష్ఠ గీత, బక గీత, రామగీత, వేణుగీత, భిక్షు గీత, అష్టావకర గీత, సౌనక గీత, జీవనముక్త గీత, గోపీ గీత, అణుగీత, సిద్ధ గీత. మన మొక్కన భగవద్గీత ఒకటి వెళ్దాం ఎన్ని కలిస్తాయి. ఎంత చెప్పాడు కృష్ణుడు చూడండి, ఎంత బాగా చెప్తాడు, అంత బాగా చెప్తాడు. మన మనసు పెట్టం. కానీ నేను 32 రోజుల్లో చదివాను భగవద్గీత. అది 22 ఏళ్ళ వయసు. కొన్ని చెప్తున్నాడు, అందరూ చెప్పండి. 7వ అధ్యాయంలో ఇది 7వ అధ్యాయంలో 1వ శ్లోకం చెప్పండి. మయ్యాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి సంశృణు. ఏం చెప్పండి కృష్ణుడు? ఓ పార్థ చెప్పండి నాన్న. ఓ పార్థ మనస్సు నా మీదే నిలిపి నన్నే ఆశ్రయించి ధ్యాన యోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా ఉండు. సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను అని చెప్పి 7వ శ్లోకంలో చెప్పాడు. 7వ అధ్యాయం చెప్పండి. మత్త మత్త కాదు, విన్నారా లేదా? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అర్థం చెప్పండి. ఓ ధనంజయ, నాకంటే ఉత్కృష్టమైనది ఏది లేదు. హారంగా మనులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తును ధరిస్తున్నాను. అలా చాలా శ్లోకాలు. అయితే మనం ఏం చేస్తే బాగుంటుందంటే, ఎలాగా మీరు ఈ బుక్ చాలు అద్భుతమైనటువంటి విషయాలు దీని నిండా ఉంటాయి. ఎంత బాగా చెప్తారు చూడండి. చెప్పండి ఈ శ్లోకం చెప్పండి, ఎంత బాగుంది చూడండి. సుభాషితం. అపకీర్తి సమో అపకీర్తి సమో మృత్యు ఓహో వీళ్ళు ఇది మొత్తం శ్లోకం కాదు, ఒక లైన్. ఓకే. అపకీర్తి సమో మృత్యు లోకేశ్వన్యో నవిద్యతే. అపకీర్తిని మించిన మృత్యు మరొకటి ఉండదు. వీళ్ళు సేమ్ కళల్లో రాశారండి, విడివిగా రాయాలి. సరే, ఎత్ర సంతః ప్రవర్తంతే తత్ర దుఃఖం నబాధతే వర్తతే యత్ర మార్తాండ కథం
తత్ర తమో భవేత్. ఇలా చూడు, శ్లోకం మనకు అర్థం తెలుసు కాబట్టి చెప్పగలం, వీళ్ళు రాయలేదు మొత్తం. రెండో లైన్ అర్థం ఏంటంటే వర్తతే ఎత్ర మార్తాండ కథం తత్ర తమో భవేత్. మార్తాండ అంటే ఎవరు? సూర్యుడు. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ చీకటి ఉండదు. అలాగే ఎక్కడైతే సత్పురుషులు ఉంటారో అక్కడ కష్టాలు ఉండవు. ఎంత గొప్ప విషయం ఉంది. ఎవరైనా కాశీ వెళ్ళారండి? వెళ్ళకపోతే వెళ్ళాలనుకోండి లేదా? చూడండి ఎంత గొప్పదో. క్షత్రసమమూర్తిరియం కాశీ క్షేమమూర్తి భవాన్ భవ. క్షేమమూర్తిస్త్రిపదగా జ్ఞాన్యక్షేమ త్రయం క్వచిత్. క్షేమదాయక నగరం కాశీ, క్షేమాన్నిచ్చే దేవుడు విశ్వేశ్వరుడు, క్షేమదాయకమైన గంగ, ఈ మూడింటి కలయిక ఒక కాశీ నగరానికి మాత్రమే ఉంది. ఈ విధంగా కాశీ క్షేత్ర పవిత్రత చాటుతున్నది. చూడండి చూడండి ఎంత గొప్ప మాట. రోజారమణ గారి కోరిక ఏముందో ఇక్కడ రాసు. మాపన్నం జీర్ణోద్ధారం కరోతి యః ఇహ తస్య పదస్యాంతః ప్రళయేపి న జాయతే. చూడండి ఎంత గొప్పగా చెప్పారంటే, ఎవరైతే కాలగర్భంలో కలిసిపోయిన దేవాలయాలను మళ్ళా ప్రతిష్ఠ జరిపిస్తారో వారు పొందిన పుణ్యం ప్రళయకాలంలో సైతం నశింపక శాశ్వతంగా ఉంటుందని ఈ పురాణంలో తెలియజేయబడింది. స్కాంద పురాణంలో ఎంత గొప్పదాన మన దేశం, ఎంత గొప్పగా మన గ్రంథాలు, ఎంత గొప్ప వాళ్ళ మన ఋషులు. రాముడు పుట్టిన రోజు ఇది. నాటక వధ, యాగ సంరక్షణ, మారీచ సుబాహుల వధ, దేవతలు శ్రీహరిని వేడుకుంట, అశ్వమేధ యాగం, గుహుని స్వాగతం, పాదుకా పట్టాభిషేకం, పంచవటి శూర్పణఖ పరాభవం, బంగారు లేడి, సీతాపహరణం, జటాయు మరణం, కబంధ శాప విమోచనం, శబరి ఆతిథ్యం, సుగ్రీవునితో మైత్రి, సప్తసారములు, వారి వధ, సీతాన్వేషణ, సముద్రం దాటిన హనుమంతుడు లంకా నగర ప్రవేశం, అశోకవనం విధ్వంసం, ఆంజనేయించే లంకా దహనం, విభీషణుడి దేశ బహిష్కరణ, రావణునికి మాల్యవంతుని హితవు, రావణ వధ, మండోదరి హితవు, పుష్పక విమానము, భద్రుడు తెలిపిన దుర్వార్త, కుశలవుల జననం, అశ్వమేధ యాగం, శ్రీరామ లవకుశుల యుద్ధం, సీత భూమాతను చేరుట, అవతార సమాప్తి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు కలియుగంలో మానవమూర్తిగా జన్మించి భూలోకంలో మానవులు అనుభవించే కష్ట సుఖాలు తాను అనుభవించాడు. దుష్ట శిక్షణ గావించి తాను వచ్చిన పని పూర్తిగా నెరవేర్చాడు. విషయం తన తమ్ముడికి తెలియజేసి కులగురు వశిష్ఠుల వారికి కుమారుల భారం అప్పగించి అవతార సమాప్తి గావించుటకు నిర్ణయించుకున్నాడు. ఒక సుముహూర్తాన లక్ష్మణుడు శ్రీరామచంద్రునికి పాదాబంధనం చేసి సరయు నది వద్దకు వెళ్ళి తలస్నానం చేసి ఆచమనం చేస్తూ శ్రీరాముని మనసున ధ్యానిస్తూ నదిలో మునిగి అవతార సమాప్తం చేసుకున్నాడు. తర్వాత శ్రీరాముడు భర్త శత్రుఘ్నులు కూడా మంచి శుభ గడియల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఆపేసి మళ్ళీ చెప్తాను. ముందు ఎవరు వెళ్ళిపోయారండి అవతారంలోంచి? ముందు ఎవరు వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళలేదని అర్థం. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ నేనే చెప్పాను. నువ్వు చెప్పవచ్చు. లక్ష్మణ్ ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పనా? ఆ ముని శాపం వల్ల. లక్ష్మణే ముందు పర్లే ఏం కాదు కూర్చో. మా మామయ్య గారు. ఎవరైనా పర్లేదు. బాస్ ది బాస్. లక్ష్మణ్ ముందు ఎందుకు వెళ్ళాడు? రాముడు మాట చెప్తారు గురుగారు. ఏం కాదు, అది ఏర్పాటు చేయాలి కదా పెద్ద. మనకంటే పొద్దున్న నీళ్ళు లేవు, ముందు పోయలేదు కాబట్టి. అర్థమైందా? మరి అక్కడ వాటర్ మ్యాటర్ ఉన్నాడు కదా లక్ష్మణుడు, అందుకని వెళ్ళాడు. అర్థమైందా? వెళ్ళి బెడ్ ఉండాలి కాడ, ముందు వెళ్ళాలి కదా, అందుకని వెళ్ళిపోయాడు అంతే. అర్థమైందా? అది అంత ప్లాన్గా ఉండాలి. చూడండి, ఒక సుముహూర్తాన లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి పాదాబంధనం చేసి ఆచమనం చేస్తూ శ్రీరాముని మనసును ధ్యానిస్తూ సరయూ నదిలో అవతార సమాప్తి చేసుకున్నాడు. తర్వాత రామచంద్రమూర్తి, శత్రుఘ్నుడు, భరతుడు కూడా
మంచి శుభయోగ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది తెలిసిన ఆంజనేయుడు దుఃఖిస్తూ శ్రీరాముడు దరిచేరాడు. అప్పుడు శ్రీరాముడు, ఓ ఆంజనేయ, నువ్వు చిరంజీవి, నీకు మరణం లేదు. ఈ కలియుగం ఉన్న రోజు నీ జీవిస్తావు. నా భక్తులే నిన్ను ఎంతో గొప్పగా ఆలయాలు నిర్మించి పూజించి నీ ఆశీస్సులు పొందుతారు అని దీవించి వశిష్ఠాది మునులకు నమస్కరించి శుభగడియలు సమర్పిస్తుండగా సరయూ నది వైపు నడక సాగించాడు. నదిని సమీపించి అందులో స్నానాలు ముంచి ఆచమనం చేస్తూ భక్త శత్రుఘ్నులు నెట మురిగి శంఖచక్రాలుగా మారిపోయారు. శ్రీరాముడు తాను నీటిలో మునిగి విష్ణు రూపం ధరించాడు. శంఖచక్రాలు శ్రీ మహావిష్ణువు చేతిని అలంకరించినవి. ఆ సమయాన దేవతలు గంధర్వులు పూలవర్షం కురిపించారు. వెంటనే అతడికి వచ్చిన గల్పుమద్దుని పైన ఎక్కి శ్రీ మహావిష్ణువు వైకుంఠం చేరి శేషపాన్పు అలంకరించాడు. రామచంద్రమూర్తి భగవానికి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అయోధ్య వెళ్ళాం, అయోధ్యకి వెళ్ళాం, వైకుంఠానికి వెళ్ళాం. ఎప్పుడు చదివి చేస్తే కదా, తెలుగు వచ్చిగా కూర్చోండి, చక్కగా రామాయణం చదవండి. ఒక్కొక్క పేర చిన్న చిన్న పెద్దది చదవలేకపోయినా 400 పెడితే గోరఖ్పూర్ ప్రెస్లో రామాయణం బుక్కులు మంచి వచనం శ్లోకాలు ఏ ఉండవు. చదివి తీయండి. ఓ పేర నువ్వు, ఓ పేర ఆవిడ, ఓ పేర ఆయన చదవండి. మనం అప్పుడు మనసు ఎక్కడ ఉంది? రాముడి దగ్గర ఉంది. చక్కగా ఓ మాల తీసుకోండి. ఇలా 2000 పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చేయండి మాల. అందరూ ఒక్కో పేర రామాయణం చదవండి. అందరూ మాల జపం చేయండి. దీని పేరేంటి? ఇప్పుడు సత్సంగం. మధ్యలో సెల్ఫ్లో పెట్టండి. ఇలా చేయండి. ఇక్కడ అలా 11 వారాలు ఇంట్లో చేయండి. ఆ తర్వాత గుళ్ళో అగస్త్య గుళ్ళో ఓ లైట్ పెట్టి అక్కడ చేయండి. ఈవినింగ్ 6 to 7. ఆ తర్వాత కొన్ని అటుకులు బెల్లం కలిపి అగస్త్యేశ్వర స్వామి పెట్టి నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర్ అంతే అందరు పెట్టేయండి. సత్సంగం. ఇది చేయకపోతే రంగం. కాబట్టి మనం వేసేది ఏ రంగం, మనం వెళ్ళాల్సింది శ్రీరంగం. చెప్పారా ఇప్పుడు? అందుకే కోపం అప్పుడప్పుడు అదనమాట. ఇలా చేస్తే అలా చేయకూడదు. అందుకని మనం ఇలా చేస్తే ఏమవుతుంది? మన మనస్సులో మార్పు వస్తుంది. మన మనస్సులో మార్పు వస్తే మన మాట ఎదుటివాడు వినేలా ప్రభావం లోపల ఉన్న పరమాత్మ చేస్తాడు. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచారు ఎంత గొప్ప అయినా ఆయన అమెరికా వెళ్ళారు. వాళ్ళకి అసలు రాముడు తెలుసా, కృష్ణుడు తెలుసా? ఏమీ తెలుసు. భజన చేశారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు కన్విన్స్ అయ్యారు, వాళ్ళకి దీక్ష ఇచ్చారు. అదిగో ఉల్లిపాయలు తినకూడదు, అలాగే గురుగారు. నో వెల్లిపాయ, అలాగే నో చుక్క, నో మొక్క, అలాగే. ఇది కుర్రోళ్ళు, అది అమెరికన్స్. తినకూడదు, తాకూడదు, పొద్దున్నే లేవాలి. ఇది అన్నిటికీ ఉపయోగపోయేది. వాళ్ళంతా తర్వాత ఏమయ్యారు? గొప్ప గొప్ప సన్యాసులు, గురువులు అయ్యి ప్రపంచం అంతా పర్యటించి ఈ గోటులు అన్న స్టార్ట్ టెంపుల్ అన్న. అసలు ఇస్కాన్ పెట్టిందే అప్పుడు ఎవరు తెలుసు? ఇప్పుడంటే ఇస్కాన్ అందరికీ తెలుసు. అప్పుడు ఎవరికి తెలుసు? వెళ్ళి అక్కడ ఏదో రూమ్ తీసుకుని నాన్న తిప్పబడి భజన చేసి నెమ్మదిగా ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అలా లండన్లో ఇస్కాన్, పెరూలో ఇస్కాన్, న్యూజిలాండ్లో ఇస్కాన్, అలా ప్రపంచం అంతా ఎలా అయింది? ఒక్క వ్యక్తి. మనం అంత ప్రపంచం అంతా ఏం బాగోదు. మన ఊరే లక్ష్యం పెట్టుకుంది అంతే. మన ఊరే లక్ష్యం. 3 నెలలకు ఒకసారి అందరూ కలవండి, వారానికి ఇంట్లో వాళ్ళు కలవండి. వీలైతే గుళ్ళో కూర్చుని సత్సంగం. చక్కగా సత్సంగం పేరేంటి? శ్రీ జటాయు సత్సంగం. జటాయు వాళ్ళకి ఊరి జటపురాలు వచ్చింది. జటాయు ఎంత గొప్పండి, రాముల వారి కోసం ప్రాణత్యాగం చేశాడు కదా. మనం కొంచెం సమయత్యాగం చేయలేమా? కాబట్టి మేము డబ్బులు పెడుతున్నాం, ఎవరు రావట్లేదు, ఈ కబుర్లు ఏం చెప్పకండి. అదైనా వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకు దొరకి చేస్తున్నావు అంటాడు. తెలుసా? నీకు భక్తి వచ్చి చేస్తున్నావు అన్నాడు. నువ్వు పెడితే తింటాడు. అదేనా? నువ్వు పెడితే అన్నాం, పెట్టకపోతే సొన్నాం, నో దాన్నాం. అదేనా? ఇలా పని లేదు అందుకే చేశాను అంటాడు. అందుకని మీరు మీలో ఉన్న
భక్తిని పెంచుకోండి. ఆ తర్వాత మీరు మా జపం చేశారనుకోండి, మీకు హక్కు వస్తుంది. నువ్వు చేయరా అని చెప్పచ్చు. మీరు రామాయణం చదివారనుకో, చదవరా, ఇంటింటికో రామాయణం ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తారు సత్సంగానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఎంత 400 ఓ రామాయణం, 10 ఇస్తే 4000. సత్సంగం 10 పంచి పెట్టండి. ఆ సత్సంగానికి వచ్చేవాళ్ళు నువ్వు చదవాలా, నెక్స్ట్ ఇయర్ శ్రీరామకి రామాయణం కంప్లీట్ అయిపోవాలి, అది ఓకే అని చెప్పి బుక్ ఇవ్వండి, దాని మీద డేట్ వేసి. అలా రామాయణం చదివేవాళ్ళు పెరగాలి. మరి అదేది రామకోటి పుస్తకం ఉన్నాయి. ఇప్పుడు నేను దాచిపెట్టింది ఎందుకంటే, ముందు ఇక్కడ బాధ్యత కలిగిన అమ్మాయి, బంగారు తల్లిది, శ్రావణికి నాకు ఫుల్ ఐ ట్రస్ట్ యూ. పొద్దున్న లేచావా, స్నానం చేసావా, చక్కగా బొట్టెట్టుకుని, నువ్వు హాస్టల్లో ఉంటే హాస్టల్లో, బంధువులు ఇంట్లో ఉంటే బంధువులు, మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఒక అగరబత్తి అక్కడ రావడం ఉన్నాడుగా తిప్పేసి ఒక పెన తీసుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ 3 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని, ఒకసారి శ్రీరామరాయ్ ఒక పేజీ రాయి. మూర్ఖుడు ఏంటో మధ్యలో ఆపేస్తున్నాయండి, కుడి చేతి పని ఉంది అసలు. కొందరు మూర్ఖులు ఏం చెప్తారంటే, ఏంటి ఈ వయసులో రామకోట అంటుంటారు. రామకోట రాస్తే ఏంటో లాభం తెలుసా? చచ్చిన తలకాయ ఎక్కడ పెట్టాలి అంటే పెట్టాలా, ఇంకో పని చేస్తావా అంటే ఏం పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగిందా? పోనీ చెత్త పని కాదు, భగవత్ సంబంధం, పుణ్యం కూడా వస్తుందా, రైటింగ్ కూడా వస్తుందా, నామం చెప్తున్నావా, ఎన్ని లాభాలు? యు ఆర్ కనెక్టెడ్ టు కృష్ణ, యు ఆర్ కనెక్ట్ టు రామ. ఇంకా రామకోటి రాయాలి. ఇంకా నువ్వు రాస్తావా తల్లి? ఏం పేరు? హారిక. హారిక నీకున్నప్పుడు తీరిక, రాస్తే రామకోటి తీరుతుంది నీ కోరిక, అప్పుడు నీకు సాటి ఎవరు లేరిక. మా అమ్మాయి బంగారు చదువు రైట్. ఇంకెవరు? నేను రాస్తాను అన్నాడు. నిజం. శివ శివమూర్తి విగణనాద, నీవు శివుని కుమారుడవు గణనాద. పొంగు పట్టాలి మీరు, అలాంటి పిల్లలు కాబట్టి చివరి ఉంటుంది, దాన్ని పొంగు అంటాం. కూడా చెప్పాలి. రామా తెలుసా, ప్రపంచంలో మూతి తుడుచుకోవడంలో చాలా గొప్ప వస్తువు ఏది? అమ్మ 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 చీర కొంగు కంటే గొప్ప వస్తువే లేదా ప్రపంచంలో. అంటే ఇప్పుడు అమ్మకి ఫ్యాన్లు వేస్తుంది కాబట్టి ఇంకా పిల్లలకి ఛాన్స్ ఉండదు. దాంట్లో కవిత ఉందా తెలుసా? మా అమ్మ చీర కొంగు భలేరా కవిత ఉంది, భలే భలే. ఇంకేమన్నా నేను రాస్తానో అన్న పుణ్యాత్తులు, కథల వద్దకే పానంలాగా, భక్తుల వద్దకే దేవుడు. ఈ విషయం నేర్చుకున్నారు ఇవాళ. ఇంకెవరా? ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. మీరు ఏ పేరు? మీ పేరు కొట్టండి రా, వేయండిరా వేస్తాడు. అది మళ్ళీ మొదలెట్టింది, మొదలు కరెక్ట్గానే కరెక్ట్గానే ఉన్నావు. ఇది కరెక్ట్ అమ్మా, పడద్దు రంగు తెల్లేస్తాను. బంగారు తెల్ల నువ్వు తప్పటి కొట్టున్నాయి. ఇక్కడ మా అమ్మ, ఇక్కడ మనవరాలు కదా. రోజు 1 పేజీ నెమ్మదిగా రాయండి. అయిపోయింది అమ్మాయి. అలా చేయగలే. నువ్వు రాయకపోతే రావుడికి ఏం అవ్వదు. జపం చేస్తారా? ఆడికి ఏదో బాకీ ఉన్నట్టు. ఇప్పుడు రాత్రి 1 గంటకు వచ్చి చపాతీ చేసి పెట్టు, మంచి సబ్జీ అన్నారనుకో, నిద్ర మాత్రం ఆ రాక్షసుడు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? గబగబా చేసి పెట్టి పడుకుంటారు. అది ఓకే. అదేదో తాగుబోతు మొగుడు ఎవడో అంటాడు, నంచుకోవడానికి అది చపాతి శేఖర్లు ఇలా తాగి వేసి వాగుతాడు. వాడికి పాపం ఆ పిల్లలకి తప్పగా చేస్తుండదు. రాముడు అలాంటి మొగుడు ఏం కాదు కదా, ప్రేమతో చేయాలి. నాలుగు ఎందుకు అది చేయమన్నాడు రాముడు? చెప్పారా అది చేయమన్నాడు? అలాగే రాముడు ఏం చెప్పారా? నువ్వు చెబితే మాని, మాని
ఒకసారి ఒక అబ్బాయికి నేను మిషన్ ఒకటి ఇచ్చాను. మిషను నాకు ఇక్కడ ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకి ఇస్తాను. నాకు ఇక్కడ ఎక్కువ ఎవరి మీద నమ్మకం ఉంది చెప్పండి? శ్రావణ మీదే నమ్మకం ఉంది. ఎందుకంటే అది పెద్ద పిల్ల కదా, అది బాధ్యత ఉంది పిల్ల, అందుకని దానికి ఇస్తాను. నేను చెప్పానుగా, మధ్యాహ్నం చెప్పానుగా, ఎవరికి వినయం ఉంటుందో వాళ్ళకి విషయం ఉంటుంది. నాలో ఇది నొక్కితే 0. ఇప్పుడు హరికృష్ణ చెప్పు, మొత్తం చెప్పు. హరికృష్ణ ప్లస్ మళ్ళీ చెప్పు. హరికృష్ణ మళ్ళీ ప్లస్ ఎంత వచ్చింది? 2 టైమ్స్ చెప్పు. 2 వచ్చింది కదా. ఈ చిన్న నొక్కితే 0, పెద్ద నొక్కితే హీరో. అది అర్థమైంది. రోజు 108 సార్లు బంగారు. రైట్, ఓకే. ఇంతే. ఏదో ఒక అలవాటు ఉండాలి, అలవాటు ఉండాలి. వేళ దేవుని పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చెప్తాడు? ఒక అలవాటు అవ్వాలి. నాకు చూడండి, ఫిక్స్డ్. అది రైల్లో ఉండు, బస్సులో ఉండు, మీ ఊళ్ళో ఉండు, మా ఊళ్ళో ఉండు, ఏ ఊళ్ళో ఉండు, లేచామా ఎవరితో మాట్లాడను. పొద్దున్న ఎవరితో మాట్లాడు. ఇవాళ ఎంత పెద్ద పలకండి కదా, అక్కడ కదా. ఏ ఊరు? కొప్పను కదా. అక్కడ మౌనం వదిలేను. అవడానికి మౌనంలోనే ఉన్నానుగా. మౌనం ఎప్పుడు వదులుతాను? భౌతిక చదవాలి, ఒక అధ్యాయం, ఆదిత్య హృదయం, శిష్టాష్టకం, వీలైతే పూజ, ఇంటికంటే హోమం, ఇన్ని అలంకారం, నివేదన, ఇన్ని చేసాక మౌనం వదులుతాం. పొద్దున్న లేవడమే అలా ఇంకేంటి చేలో ఎవరి దగ్గరికి వచ్చేస్తాను. ఎవరితో పొలో అదేంటే పొద్దున్న పాప చూడ ఎవరిది పాప పెద్ద ఆయన నాగిరెడ్డి ఏదో వాళ్ళ ఆవిడ పాపం రావడమే చేతి పెట్టుకుని, స్వామి మాట్లాడిపోయింది మా ఆయనకి, నా చెయ్యి కాలు పనిచేయట్లేదు అని బాధపడింది. అందుకే నేను రిటర్న్ వచ్చేటప్పుడు మాట్లాడాను. 1000 రూపాయలు అంతా ఇచ్చాను. 20 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ ఊరే అని చెప్పాడుగా పొడుగున్నాను. 364 రోజులు కాదు, 360 రోజులు పనిచేశాడు ఇతను, కష్టజీవి. కానీ ఆ కష్టం ఎక్కడ మంచిదే, కష్టపడాలి. కానీ కేవలం కష్టపడడానికి నువ్వు మిషన్ కాదు. నువ్వు మిషన్ మీద వచ్చావు, మిషన్లా కష్టపడడం కాదు. అని మీకు ఏం చెప్తున్నా అంటే తెలివిగా ఉండండి. మీరు మంచోళ్ళ ఉండకండి ప్లీజ్. మంచోళ్ళు భూమి బాగా ఏమన్నాను? ఎంత దారుణం. ఈ మంచోళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీడు మంచోడు అనిపించుకోవడానికి ఎంతమంది ముంచెత్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే మొన్న రంజానికి ఖర్జూరాలు అవి నోట్లో పెట్టారా? ఇవాళ శ్రీరామం కదా, ఎవరికైనా పానకం పోసారా? ఈ కోరంబోక ఎదవలో, నెత్తి మీద టోపీ పెట్టుకున్న ఎదవలో, మన ఎదవలో. ముస్లిం టోపీ పెట్టుకోవచ్చు, అది న్యాయం. వాళ్ళ మాత్రం ఏదో చెప్పింది వాళ్ళు ఫాలో అవుతారు. వీడు సుబ్రహ్మణ్యం పెట్టుకుంటాడు, లేకపోతే సుబ్బారావు పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకొకడు పెట్టుకుంటాడు టోపీ పెట్టుకుని వాళ్ళ నోట్లో ఖర్జూరాలు పెడతాడు. ఇవాళ ఎవరికన్నా ఒక పందిరికి వచ్చి పానకం పోసారా? ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్లలో ఒకసారి నా భద్రాచలం వెళ్ళాడా? 100 కోట్లు ఇస్తాను ఇచ్చారా? రేవంత్ రెడ్డి వెళ్ళాడా? ఇవాళ వెళ్ళాడా? కళ్యాణ్కి వెళ్ళాడా? ఎల్లుంటే బాగుంది. మరి వెళ్ళాడా? పోన్లే. ఇప్పుడంటే ఎలక్షన్ ఏరియా వెళ్ళకపోతే న్యాయం. మామూలు ఎప్పుడైనా వెళ్ళాలిగా, నెక్స్ట్ ఇయర్ ఉంటే వెళ్ళుగాక. ఓకే. సో కాబట్టి షూర్. కాబట్టి భగవంతుడికి అనుగ్రహం ఉంటే వెళ్తారు. అదే భూమి మీద ఉంటే వెళ్తారు. అనిష్టమా? మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్తామా? ఎవడో తెలుసు. అందుకని ఉంటే అంటే దాని అర్థం భూమి మీద ఉంటే, అనుగ్రహం ఉంటే. అదేనా? కేవలం మనకు కావాల్సిన అర్థమే తీసుకోకూడదు. అదేందా? కాబట్టి మనలో సాధన ఉంటే మన వేదన ఎవరికైనా నివేదన చేస్తే వాళ్ళు వింటారు. అర్థమైందా? అందుకే రోజు జపం చేయండి. నేను రోజు ఒక మాల జపం చేస్తాను అన్న వాళ్ళకి మాలిస్తా. మా ఇంట్లో మేకుంది తగిలిస్తా అన్న వాళ్ళకి వద్దు. మా ఇంట్లో కూడా బోర్డు మేకులు, మా ఇంట్లో కూడా మేకులు. నేను మాల జపం చేస్తాను అన్న వాళ్ళు రండి. మా ఇంట్లో మేకులు ఉన్నాయి తగిలిస్తా అన్న వాళ్ళు తీసుకోవద్దండి.
ఒక్క మాల జపం చేస్తా అన్నోళ్ళే తీసుకోండి. ఒక మాల 10 నిమిషాలు. అది కూడా చేయలేకపోతే ఎందుకు? టీవీ చూస్తుంటారు కదా దెయ్యంలాగా, అమ్మాయి కాపురం గాలి గోపురం. నీకు మెషిన్ వచ్చింది కదరా, నువ్వు మోడల్ మన అప్డేట్ వెర్షన్, అందుకని నీకు మెషిన్ ఇచ్చావు. అర్థమైందా? ఇది పెద్దోళ్ళు అంటే నువ్వు ఉద్యోగం చేస్తావు కదా, అందుకని నువ్వు ఎప్పుడైనా దాన్ని క్యారీ చేయొచ్చు ఎనీ టైం. మళ్ళీ నియమాలు ఏమీ లేవు, ఎనీ టైం యూ క్యాన్. మాకు ఒక పోలీస్ ఆయన ఎక్కడ మన తిరుపతిలో, ఆయన ఇదిగో జేబులో పెట్టుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎడం చేతితో స్టాప్ బోర్డు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 రామ, అలా రోజు 64 మార్లు జపం చేసేవాడు. 64. నేను ఆయన ఒకేసారి దీక్ష తీసుకుని మా గురుగారి దగ్గర మెట్రాడోర్ వ్యాన్లో మళ్ళీ చెన్నై టు తిరుపతి వచ్చాం. భాగవతం మొత్తం కంప్లీట్ చేశారు. ఇప్పుడు 2వ సారి 3వ సారి. వాళ్ళ అబ్బాయి బంగారు కొండ వేదవాసులో బంగారం వాడు ఆ దగ్గర ఎక్కడ ఉన్నప్పుడు ఎంత వినయమో వేదవకి, అసలు బంగారం వాడు. సో కాబట్టి వాడు అలా బంగారం ఎందుకు వేయడు? మా నాన్న జపం చేయబట్టి వాడు జపం చేస్తాడు. ఎంత వినయమో బంగారు కొండ వాడు. సో అందుకని మన దగ్గర వినయం ఉండాలి, విజ్ఞానం ఉండాలి, విషయం ఉండాలి. అది ఉండాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. భగవంతుడి అనుగ్రహం మన మీద ఉండాలంటే జపం చేయాలి. 10 నిమిషాలు జపం కూడా చేయలేకపోతే ఏం ఉపకారం? తినేది పూతరేకులు, చూసేది మొగల రేకులు, తయారయ్యేది పొలంపోకులు. అంతేగా. కాబట్టి టైం దేనికి ఇచ్చాడు ఏమంటే జపం చేయడానికే. చెప్పండి అందరూ. చేతులారంగా శివుని పూజించ